హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ నుండి వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి మరి 1 మంత్ అయితే పూర్తవడం మనం చూస్తున్నాం. సార్ మరి 1 మంత్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూ ఏంటి సార్? ఈ పరిపాలన పైన ఏమైనా విమర్శలు ఉన్నాయా, లేదంటే పాజిటివ్ అంశాలు ఏమున్నాయి, నెగిటివ్ అంశాలు ఏమున్నాయి సార్? మీరేం చెప్తారు? విమర్శలు చేసే వాళ్ళు ఎవరు చేస్తారు? ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తారు, లేదా కొంతమంది అమ్ముడుపోయిన జర్నలిస్టులు ఉంటారు కదా, గాఢానుబంధం ఉంటుంది కదా, వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అదే పని. వాళ్ళు మేధావులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అబ్బాయి అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడే బాగుండేదని ఆ మాట అనాలి. కొంతమంది జర్నలిస్టులు ఆయన తాలూకు నామస్మరణ చేయకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. అందరూ కాదు, కొంతమంది జర్నలిస్టులు విషయాలు తెలియకుండా మాట్లాడతారు. కొంతమంది జర్నలిస్టులు మనం ప్రజల మధ్యకి వెళ్తున్నాం, నెలకోసారి వెళ్తున్నాం, ప్రజల్లో వాళ్ళ తాలూకు సాధక బాధకాలు తెలుసుకుంటున్నాం, వస్తున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకునే తీరులోనే ప్రయాణం చేస్తున్నాడు. ప్రాక్టికల్గా కొన్ని చెప్తా. ఆ ఛాంబర్ ఉంది, ఆ ఛాంబర్ నో ఏసీ, నో న్యూ ఫర్నేచర్, ఏముంటే అదే. ఏసీ ఎండాకాలం వేసుకుందాం, మన ఇంట్లో రోజు ఏసీ వేసుకొని పడుకుంటున్నామా? ఆ మాటలు గొప్పే కదా. రాగానే మా ప్రభాస్ లాంటి వాడు 5 కోట్లు, వాళ్ళ అన్నయ్య 5 కోట్లు, ఇంకెవరో 5 కోట్లు, ఎన్ఆర్ఎస్ 5, ఆ డబ్బుతోనే బాగు చేయించేస్తాడు. ఒక 50 కోట్లు ఉన్నాయంటే మీకు ఆధ్యాత్మిక యూనివర్సిటీగా మారిపోతుంది. వాట్ హీ టోల్డ్ హీ విల్ ప్రూవ్ ఇట్. అందువల్ల ప్రాక్టికల్గా కార్యాచరణలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మనకి వీళ్ళు ఏదో అపకారం తలపెట్టారు, తిరిగి మళ్ళీ అపకారమే తలపెడదాం అనే ధ్యాసలో లేడు. మనం ఏ వాగ్దానాలు చేశాము, మనకి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది. అరే వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, ఆయన పరిపాలన ఆయన చేతుల్లో ఉంది కనుక సిస్టమేటిక్గా ఇప్పుడు ఇంత అవసరపడుతుంది, ఇంత అవసరపడుతుంది చెప్పాడు. పరిపాలన తెలుసు, మీలా తిని పడుకున్నాడు కాదు. అంటే దాని అప్పుడే ఇది సంపద సృష్టి అట. వాళ్ళు అప్లికేషన్ బ్యాంక్కి పెట్టాడు, ఇంత అవసరం ఉంటుంది రాష్ట్రానికి, ఇప్పుడు ఒక 3,000 కోట్లు కావాలి, ఇప్పుడు ఒక 5,000 కావాలి. అప్పుడు ఎప్పుడైతే మనకి అవసరం వచ్చిందో అప్పుడే మనం పూర్తిగా కింద మీద పడిపోయి ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేసుకొని ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టుకోవడం అది పరిపాలన కాదు కదా. మరలా ఇప్పుడు జూలై ఉంది, సెప్టెంబర్లో ఇలా అవసరం ఉంటుంది, అక్టోబర్లో ఎంత అవసరం ఉంటుంది, మళ్ళీ జనవరి వచ్చేసరికి జనవరి ముందు ఎంత అవసరం ఉంటుంది అని లెక్కేసుకోవడం తప్పే ఉంది. వాళ్ళు నిస్సిగ్గుగా ఇదా పరిపాలన నడుతున్నారు, ఇదా సంపద సృష్టి నడుతున్నారు. అంటే అప్పుడు అంతకుముందు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తీసిచ్చాడా? ఆ మాత్రం ఆలోచన వాళ్ళు లేదా? ఏదో చేస్తామన్నాడు, ఆ మోదీ దగ్గరికి వెళ్తున్నాడు, మోదీ ఇన్ని అవసరం వచ్చింది కనుక ఆయన కూడా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. జాతీయ హోదా ఇస్తున్నారు కనుక మీకు తోచింది ఇవ్వండి, ఇది పూర్తి చేసేస్తాను, పోలవరం పూర్తి చేస్తే సస్యశ్యామలంగా ఉంటుందన్నాడు. అలాగే విద్యా వైద్యం విషయాలు కూడా కేర్ టేక్ తీసుకున్నాడు. రోడ్లు పాడైపోయినాయి బాబు అని మొత్తుకున్నాడు. ఆ గడ్కరీ కూడా సంబంధిత శాఖ మంత్రి ఒప్పుకున్నాడు. 8,000 కోట్లు అవుతాయి. భోగాపురం విమానాశ్రయం ఉంది, ఆ భోగాపురం విమానాశ్రయం ఎప్పుడైతే ప్రారంభం అయిపోయిందో అక్కడ భూములు రేట్లు పెరిగిపోయి 2,000కి 3,000కి ఎవరికి అవసరం లేదు. ఈరోజు 20,000 ఈ గజం. అంటే బాగున్నట్టే కదా. అంటే పేదవాడు కూడా బతికేస్తారు కదా దాంతో. 1 ఎకరం ఎవరికైనా ఉంటుందండి. ఎకరం ఎంత ఈ రోజుని? మొత్తం ఎవరి దేవుడిచ్చి మంచినిచ్చి ఇవ్వడు కదా, మీరు వీళ్ళే దేవుడి కింద లెక్క. ఎప్పుడైతే అక్కడ భోగాపురం విమానాశ్రయం వచ్చిందో అక్కడ భూములన్నీ దగ్గరలో ఉండైతే కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, కొద్ది దూరంగా ఉన్నట్టయితే కనీసం 2 కోట్లు. మరి ఆ భూములు ఉన్న వాళ్ళందరూ సంపన్నులు అయిపోతున్నారు కదా. ఆ భూమిలో భవనాలు నిర్మిస్తుంటే పేదవారు అందరికీ పని దొరుకుతుంది కదా. అది ఎప్పుడు ఏనాడైనా ఆలోచించారా? అది భోగాపురం. కొప్పుగూడెం విమానాశ్రయం, భోగాపురంలో విమానాశ్రయం పూర్తయినట్టే ఇంటర్నేషనల్ 6 లక్షల మందికి ఉద్యోగం. ఆ పక్కనే శ్రీకాకుళం ఉండవు, అంటే ఉత్తరాంధ్రకి ఎడ్జి. అక్కడ ఉద్యోగాలు అక్కడ కనీసం 1,00,000 మందికైనా ఉద్యోగాలు దొరుకుతాయి. 1,00,000 మందికి ఉద్యోగాలు అంటే 2 జిల్లాలు 3 జిల్లాల్లో మనుషులు రావాలి, పని చేయాలి.
మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఆలోచిస్తే ఎలాగవుతుందండి? 30 రోజులు కుప్పంలో విమానాశ్రయం, శ్రీకాకుళంలో విమానాశ్రయం, మన భోగాపురంలో విమానాశ్రయం, తర్వాత ఏంటంటే రాజమండ్రి ఆల్రెడీ ఉంది, వాళ్ళు కాకినాడకు కూడా అనుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఆలోచిస్తుంటే, ఇదండి వీళ్ళు తీరు, ఇదండి వీళ్ళు సృష్టించిన సంపదని ఎక్కిరిస్తుంటే వాళ్ళని ఎలా కొట్టాలి, దేంతో కొట్టాలి? నెల రోజులు మామూలు పరిపాలన కాదు ఇది. రాక్షసుల్లాగా ఆలోచించి పరిపాలన చేస్తున్నారు. లేకపోతే ఎవరైనా 10 రోజులు లేకుండా మీకు చెప్పిన ప్రకారంగా 1వ తారీఖున పెన్షన్ లేస్తారా, 1వ తారీఖున 10,000 ఇస్తారా, 1వ తారీఖున 15,000 ఇస్తారా అంటే పూర్తి వికలాంగులకి. మరి ప్రూవ్ చేశారు కదా. ఎప్పుడు ఖజానాలో డబ్బులు లేవనే మాట రాలేదు కదా. ఎలా తెచ్చాడో, ఎక్కడి నుంచి తెచ్చాడో, మాకు ఎందుకు 1వ తారీఖున పెన్షన్ ఇచ్చే బాబు, నువ్వు దేవుడు అంటారు అంతే కదా. అంటే ఇట్లాంటి గట్టిని మాట్లాడి చక్కగా పరిపాలన చేస్తున్న వాళ్ళ నా దృష్టికి అయినట్టయితే 100కి 100 మార్కులు వేస్తారు. అంటే 100కి 90 మార్కులు వేయాలి నిజంగాన, అది వేయడం కరెక్టు. కానీ బాగా పనిచేస్తున్న వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. యాక్చువల్గా 90 మార్కులే, వీళ్ళు ఇంత మనసా వాచ కర్మణ పనిచేస్తున్నారు కాబట్టి 100కి 100 మార్కులు వేస్తానని చెప్తున్నాను. సార్ మామూలుగా వైసీపీ వాళ్ళు 6 నెలలు టైం ఇచ్చారు సార్. 6 నెలల తర్వాత మనం పొలిటికల్ విమర్శలు చేద్దాం, 6 నెలలు ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు 6 నెలల వరకు వీళ్ళు ఓపిక పట్టాలి, లేకుంటే ఈ టైంలోనే వీళ్ళు విమర్శలు స్టార్ట్ చేస్తున్నారు కూడా. సో దాని గురించి ఏం చెప్తారు సార్? వైసీపీ మాటల్లో ఏ మాటలో నిజం ఉంది కనుక మనం ఆ మాటల గురించి చెప్పుకుంటాం చెప్పండి. కాదంటే మరీ ఘోరం ఏంటంటే, ఓడిపోయినప్పటికి కూడా వీడికి సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రోజా లాంటి మనిషి, ఈ ఎవడో కొడాలి నాన్నలాంటి మనిషి, పేరు నాన్నలాంటి మనిషి పచ్చి అబద్ధాలు, విధ్వంసం, రక్తపాతం ఏదేదో తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తున్నారని మాయ మాటలు చెప్పి, బాబు మీరు మాయ మాటలు చెప్పి ఓడిపోయారు. అక్కడ జరుగుతుంది ఒకటి, మీరు చెప్తుంది ఒకటి, మాయ మాటలే కదా. చంద్రబాబు నాయుడు పనిచేయటం లేదంటే ఎవడైనా నమ్ముతాడా? పవన్ కళ్యాణ్ ఏమో అవినీతి పనులు చేస్తూ ఊరి మీద తిరుగుతున్నట్టే నమ్ముతారా? ప్రజలు నమ్మితే నమ్మొచ్చు. ప్రధానరంజకంగా పరిపాలన చేసినటువంటి మోడీ పవన్ కళ్యాణ్ నమ్ముతాడా? అంటే మోదీ కంటే మీరు తెలివైన వాళ్ళ? అంటే కేవలం కుళ్ళు, ఉక్రోసం, దీంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఏముంది, చక్కగా పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు హాయిగా పనులు చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళలో గొప్పతనం ఏంటంటే, ఇండియాలో సిఎస్లో ఎవరు మంచి సిఎస్ అంటే కేరళ కృష్ణదేవి ఏదో ఉంది పేరు, అయితే ఆయన పిలిపించుకుంటున్నాడు అన్నమాట. అందువలన ఇంత నిక్కచ్చిగా ఇంత నిస్వార్థంగా పరిపాలన చేస్తున్నప్పుడు